ఓకే. హలో. 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 లెట్ మీ చెక్. వితిన్ దిస్. హలో. 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 చంద్రవికి. హాయ్ బ్రో. హాయ్. హాయ్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. లీడ్ కోడ్ కంటెస్ట్. ఓకేనా? వాళ్ళ లీడ్ కోడ్లో క్వశ్చన్ సాల్వ్ చేశాం కానీ కంటెస్ట్ ఇదే ఫస్ట్ టైము. సో మనకు తెలియదు అనమాట ఎట్ట అవుతుందో, బట్ ట్రై చేస్తా. అట్లీస్ట్ ఒక్కడన్నా సాల్వ్ చేయాలన్నమాట. సాయి ప్రణీత్. హాయ్ బ్రో. హాయ్. మీరు కూడా ఐ మీన్ ఎవరికన్నా లైక్ లైట్గా కోడింగ్ చేసినా కూడా స్టార్ట్ చేసేయండి కంటెస్ట్. డైలీ సాటర్డే సండే చేద్దాం అనుకుంటున్నాను. సో బ్రో ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ప్రింట్ చేసేటప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాను ప్లస్ స్టార్ ప్లస్ ఇవి రావట్లే రా నాకు. ఎలా యూస్ చేయాలో లోపల ప్రింట్ చేయడానికి స్పేస్ ఇవ్వటం ఇంకా ఆ కోలన్స్ మిస్టేక్స్ చేస్తున్నా బ్రో. ఎక్స్ప్లెయిన్. అంటే నీకు ఎలా ప్రింట్ అవ్వాలి? ఆ ప్లస్ అనేది లోపల ఇవ్వకూడదు బ్రో. నువ్వు డబల్ డబల్ ఏమంటారు చెప్తా చూడు. ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ లోపల నువ్వు ఏదైతే ఇస్తావో అది డైరెక్ట్ ప్రింట్ అయిపోద్ది. ఓకే. సో నువ్వు ఏది ప్రింట్ చేయాలనుకున్నా అది స్ట్రింగ్స్ లోపల ఇస్తే ప్రింట్ అయిపోద్ది. నువ్వు యాడ్ చేయాలంటే స్ట్రింగ్ బయట యాడ్ చేయాలి కన్కాటినేట్ చేయడానికి, అంటే రెండు వర్డ్స్ని యాడ్ చేసుకోవడానికి. అంతే అన్నమాట. ఓకేనా? సో నీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఏం లేదు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాను, లాస్ట్లో సెమీకోలన్స్ పెడతావా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాను ఇలా రాశాక సెమీకోలన్స్ పెడతావా? నీకు ఏం కావాలో మ్యాటర్ ఇక్కడ రాస్తావు. ఒకవేళ నీకు లైక్ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నావు ఇవి చేసేటప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాను ఇవి రావట్లే నాకు, ఎలా యూస్ చేయాలో లోపల ప్రింట్ చేయడానికి స్పేసెస్ ఇవ్వటం ఇంకా కోలన్స్. ఒకవేళ నువ్వు స్పేస్ ఇవ్వాలంటే ఇదే బ్రో. ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక నెంబర్ ఉంది దగ్గర, వేరియబుల్ సమ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఓకే, స్టార్ట్ అయిందా? సమ్ అనే వేరియబుల్ ఉంది. నువ్వు దీన్ని ప్రింట్ అయిన తర్వాత స్పేస్ ఇవ్వాలనుకుంటున్నావు. ప్లస్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చావనుకో స్పేస్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ నువ్వు కావాలంటే ఇంకో వేరియబుల్ ఇచ్చుకోవచ్చు, లైక్ ఏజ్ అని ఇంకో వేరియబుల్ ఏదైనా ఉంటే నువ్వు వేరియబుల్ని కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అలా అనమాట. ఆ ప్రింటింగ్ అర్థం కావట్లే ఎలా ప్రింట్ చేయాలో. ప్రింటింగ్ గురించా? ఓకే, సరే ఈ కంటెస్ట్ అయిపోనివ్వండి. 3 minutes ఉంది. అయిపోగానే నేను నీకు చెప్తాను. వెయిట్, నేను లేకుంటే ఆన్లైన్ కంపారిజర్లో చూపిస్తాను మీకు. ఏం ప్రింట్ చేయాలో చెప్పండి నాకు ఒకసారి. జావా ఆన్లైన్ కంపైలర్. సో మీకు ఏం ప్రింట్ చేయాలో చెప్పండి, నేను ప్రింట్ చేసి చూపిస్తాను. అంటే ఎలా ప్రింట్ చేయాలనుకుంటున్నారు? హెన్రీ. హాయ్ హెన్రీ బ్రో. సో సపోజ్ ఇక్కడ ఉందా ప్రింట్ ఎల్ఎన్ అని. సో రన్ కొట్టాను అనుకోండి, రన్ అవుతుంది. ఓకేనా? ఎలా ఉందో అదే అవుట్పుట్ వస్తుంది. అదే మీరు ఇప్పుడు చేంజ్ చేయాలనుకున్నారు అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ లైక్ స్పేస్ ఒక్కటే కావాలి. ఇదిగోండి స్పేస్ ప్లస్. ఇప్పుడు మీరు ఇంకోటి నా నేమ్ కావాలనుకుంటే జశ్వంత్. ఓకే, మీరు కావాలనుకుంటే ఇక్కడ స్పేస్ తీసేసి ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ అన్న ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇలా అన్న ఇవ్వచ్చు. ఒకవేళ పోనీ నీకు ఒక వేరియబుల్ ఉంది ఇక్కడ, ఎలాగంటే ఇక్కడ సపోజ్ ఇంట్ సమ్ అనే ఒక వేరియబుల్ ఉంది, దాంట్లో వాల్యూ ఒక 100 ఉంది. ఓకే, మీరు 100 ప్రింట్ చేసి తర్వాత నా పేరు ప్రింట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ సమ్ అని ఇస్తారు. సమ్ అంటే ఏమవుతుంది? ఇప్పుడు సమ్ అనేది ఇక్కడ ఇంటీజరే ఉన్నాయండి. ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్ ఉండడం వల్ల టోటల్గా ఇది స్ట్రింగ్ కన్కాటినేషన్ అవుతుంది అనమాట. ఓకే, కన్కాటినేషన్లో ఒక్కసారి స్ట్రింగ్ వచ్చిందంటే అది స్ట్రింగ్ కన్కాటినేషన్ అయిపోద్ది అనమాట. రెండింటిని వర్డ్స్ లాగే ట్రీట్ చేస్తుంది. సో 100 జశ్వంత్ వస్తుంది, 100 స్పేస్ జశ్వంత్ అనమాట. ఇలా ఉంటాయి అనమాట ప్రింటింగ్. మీకు ఏం అర్థం అవ్వట్లేదో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకో బ్రో. అదే బ్రో, ఇదిగో ఎగ్జాంపుల్ 100 జశ్వంత్ అనమాట. అదే నేను ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఇవ్వకుండా సమ్ పక్కన ఇంకొక నెంబర్ ఇచ్చాను అనుకో 50 అని, 150 అంటది. ఇక్కడ అడిషన్ జరుగుతుంది. అదే నీకు ఏదైనా స్ట్రింగ్ ఉంటే కన్కాటినేషన్ జరుగుతుంది. ఓకే బ్రో, అర్థమైంది, థ్యాంక్ యూ. ఓకే సాయి ప్రణీత్ బ్రో. సో నెక్స్ట్ మనకి ఇంకా 2 minutes ఉంది. సో చూద్దాం. 160th లీడ్ కోడ్ అంట బై వీక్లీ. ఓకే, మనకు తెలియదు అనమాట ఫస్ట్ టైము. సో చూద్దాం, ఒక క్వశ్చన్ చేస్తే చాలు. నా టార్గెట్ ఒక క్వశ్చన్ అనమాట.
పెనాల్టీ టైమ్ ఆఫ్ 5 minutes విల్ బి అప్లైడ్ ఫర్ ఈచ్ రాంగ్ సబ్మిషన్. ఓకే. ఓకే. మీరు ఎవరైనా నాతో పాటు చేసే వాళ్ళు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఎవరెవరు ఈ కంటెస్ట్ తీసుకుంటున్నారో. ద ఫైనల్ రేటింగ్ ఆఫ్ ద కంటెస్ట్ విల్ బి అప్డేటెడ్ విత్ ఇన్ 5 working days ఆఫ్టర్ ద కంటెస్ట్. ఓకే. లీడ్ కోడ్లో పల్గరిజం ఉంటుంది బ్రో, నేను చేస్తా. పాల్గరిజం ఉంటుంది బ్రో. పాల్గరిజం అంటే ఓకే, చాట్ జీపీటీ నుంచి చేస్తే ఎస్ దొరికిపోతాం. సో చాట్ జీపీటీ యూస్ చేయకూడదు. నేను ఫస్ట్ టైం బ్రో, ఇదే నా ఫస్ట్ టైం. అంటే ఆల్రెడీ ఒకసారి చేశాను, బట్ ఒకటి క్వశ్చన్ చేసేసి ఆపేసాను అనమాట. సో ఇప్పుడు ఐ మీన్ ట్రై చేస్తున్నా. ఒకవేళ చూద్దాం, ఒకవేళ నేను వచ్చినా రాకపోయినా మళ్ళీ చేస్తూ ఉన్నాం అంతే, ట్రై చేసుకుంటూ పోవాలి. ఆ, ఏంటిది ఓపెన్ అవ్వట్లే ఇంకా. ఇంకో 30 seconds అనమాట, చూద్దాం. ఫీలింగ్ ఎగ్జైటెడ్. ఇంకో 30 secondsలో ఉంది. జస్ట్ 30 seconds మోర్. ఫస్ట్ టైం పార్టిసిపెంట్ అయితే 200 వస్తాయంట కాయిన్స్. నేను చాలా వరకు రిజిస్టర్ అవుతున్నా, బట్ టైం సరిపోక అవ్వట్లే. సో ఫస్ట్ టైం అనమాట రిజిస్టర్ చేసుకుంటున్నా. సాల్వ్ చేద్దాం క్వశ్చన్. సో నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి ఎవరైనా ఉంటే, లైక్ కలిసి చేద్దాం. ఓకే, జాయిన్ నౌ. 15,000 మంది జాయిన్ అయ్యారు, చేద్దాం. దేవుడా, ఏదైనా మంచి క్వశ్చన్. దేవుడా, నాకు వచ్చిన క్వశ్చన్ రావాలి దేవుడా, ప్లీజ్ ప్లీజ్ గాడ్. ఏంటిది ఇంత స్లో ఉంది? సో మీరు ఎవరైనా నాకు హెల్ప్ చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా హెల్ప్ చేయండి. చాట్ జీపీటీ అని కాదు బ్రో, అంటే నీ కోడ్ వేరే వాళ్ళు సేమ్ కొడితే ప్యాలగరిజం పడుతుంది బ్రో. బ్రో నా కోడ్ సేమ్ ఎవరు కొట్టమన్నారు బ్రో? వేరేగా కొట్టండి, లైక్ కొంచెం మార్చండి కోడ్ని. అయినా నేను లైవ్లో చేస్తున్నా అంతే, మీరు దాన్ని చూసి కాపీ చేసి పేస్ట్ చేయమని చెప్పలేదు నేను. సో కాపీ పేస్ట్ చేయకండి, ఇక నాకు నాకు పోతుంది ర్యాంక్. ఓకేనా? జస్ట్ లీడ్ కోడ్ ఎలా చేయాలో నేను నేర్చుకుంటున్నాను, మీకు కూడా చెప్తున్నాను అంతే. సో కాపీ పేస్ట్ చేయొద్దండి నా కోడ్ని. ఇక్కడ ఏంటిది రాలే, ఏదో ప్రాబ్లం అయితే ఉంది ఈరోజు. 160 ప్రాబ్లమ్స్, హెక్సా డెసిమల్ అండ్ హెక్సా డెసిమల్ కన్వర్షన్ అంట. ఇది వచ్చి నాకు కన్వర్ట్ చేయడం వచ్చు నాకు, లైక్ నెంబర్ నుంచి బైనరీ, బైనరీ నుంచి నెంబర్కి వచ్చు. హెక్సా డెసిమల్ అంటే కూడా చేయొచ్చు అనుకుంటా. లైక్ ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ ఉందనుకోండి, లైక్ హెక్సా డెసిమల్ ఎలా వర్క్ అయితే, హెక్సా డెసిమల్ అంటే 16 ఉండాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9, ఇక్కడ 0 కూడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏ బి సి డి ఈ ఎఫ్ ఉంటాయి అనుకుంటా. 16 ఉండాలి కదా, 1 2 ఇక్కడ వరకు 10, ఇక్కడ 16 ఎఫ్ వరకు ఉంటాయి. అదే ఇంకా ఈ నెంబర్ బట్టి మనం చేసుకోవాలి, దీనికి కోడ్ రాయాలి కన్వర్షన్కి. బ్రో ఎంత స్మార్ట్ ఎలా ఉంటావు బ్రో, కొన్ని టిప్స్ ఇవ్వు బ్రో. బ్రో నువ్వు కామెడీగా అంటున్నావు రియల్గా అంటున్నావు నాకు తెలియట్లేదు బ్రో. అంటే ఇక్కడ పైన నేమ్ ఉందని చెప్పి అలా అనుకున్నా అంతే, నాకు తెలియదు అనమాట. క్వశ్చన్ గెస్ట్ చేస్తాను. నువ్వు ఎక్కిరిస్తూ అంటున్నావు, నువ్వు నార్మల్గా అంటున్నావు, నాకు తెలియట్లేదు బ్రో. సాయి ప్రణీత్ బ్రో, రియల్గా అంటే థ్యాంక్ యూ అబ్బా. అది రన్ అయింది. ఓకే చూద్దాము, ఈజీగా ఉంది. ఓకే, గివెన్ అన్ ఇంటీజర్ ఎన్, మనకు ఎన్ అనే ఇంటీజర్ ఇచ్చాడు. రిటర్న్ ద కాన్కాటినేషన్ ఆఫ్ హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ స్క్వేర్. కాన్కాటినేషన్ ఆఫ్ హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. ఓకే సరే, అదంతా వద్దు. 13 అనుకోండి. 13కి A9 1P1. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎన్ స్క్వేర్ తీసుకోవాలి 169, దాన్ని కన్వర్ట్ చేయాలి. ఓకే, A9 వస్తుంది. మళ్ళీ 1P1 ఏంటి, ఇక్కడ ఇంకా ఏదో ఉన్నట్టుంది, వెయిట్. అండ్ హెక్సాడెసిమల్ ఆఫ్ ఎన్ స్క్వేర్, హెక్సాడెసిమల్ ఇస్ డిఫైన్డ్ యాజ్ 16 నెంబర్. ఓకే, అంతా వద్దు మనకు అవుట్పుట్. నేనైతే ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ నుంచే వెళ్తాను. సో వాడు ఏమన్నాడంటే ఇక్కడ 13 ఉంది అన్నాడు. 13ని స్క్వేర్ చేయాలి. ఓకే, ఫస్ట్ థింగ్ స్క్వేర్. ఓకే చేసేయచ్చు, స్క్వేర్ చేస్తే 169 వస్తుంది. 169. ఓకే, దాన్ని 10 × 16 + 9 = 169, విచ్ కరస్పాండ్స్ టు A9. 169ని హెక్సాడెసిమల్లోకి మార్చాడా? ఇప్పుడు 169 అనుకోండి,
ఓకే. 169ని A9గా రాశాడు. ఏ అంటే ఇప్పుడు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తర్వాత మనకి ఏ వస్తది. ఏని మనం 11 అనుకున్నాం అనుకోండి సపోజ్. 11 ఇంటూ 16 కదా రాయాల్సింది. ఓకే. 0ని కౌంట్ చేయకూడదు అనుకుంటా అయితే. కానీ 0 అనేది ఉంటదిగా ఎలిమెంట్‌లో. ఏం లేకపోతే 0 అని తీసుకోవాలా? ఓకే. సో, వాడి ప్రకారంగా తీసుకుంటే ఈ 0 తీసుకోకూడదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏని 10గా తీసుకున్నాడు. సో, 10 ఇంటూ 16 ఎంత అవుతది? ఒక్కొక్క ఎలిమెంట్ 16ని రిప్రజెంట్ చేస్తది కాబట్టి, సో, ఏ అనేది 16, 16 ప్లస్ 9 169 అయింది. ఓకే. ఇది నాకు ఓకే. డన్. అర్థమైపోయింది. నెక్స్ట్ ఎన్ క్యూబ్ తీసుకోవాలి. దాన్ని హెక్సాట్రిజెసిమల్ అంటే ఏంటి? 1 ఇంటూ 36 స్క్వేర్ ప్లస్ 25 ఇంటూ 36 ప్లస్ 1 1p1 అంటే వాడు 2197 ఓకే. ఇలాగే సిమిలర్‌గా మనం అది చూద్దాం. 2197ని 2197 వచ్చింది. దాన్ని హెక్సాడెసిమల్ కింద హెక్స్ట్రా ట్రిజెసిమల్ కింద కన్వర్ట్ చేయాలి. విచ్ ఈస్ 1p1. ఇక్కడ 1 ఉంటే నార్మల్ 1ఏ. 36ని p. ఓకే. అంటే n1 హలో. 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 హలో గైస్ ఇప్పుడు వినిపిస్తుందా చూడండి ఒకసారి. లైక్ నెట్ వేసాను. నెట్ అయిపోయింది సడన్‌గా మధ్యలో. సో, మళ్ళీ కంటిన్యూ అయింది. సో, ఉన్నారా? హలో. హలో. వస్తుందా? హలో. ఓకే. సో, అర్థమైంది ఇది. ఎలాగంటే ఈ ప్రాబ్లము చూడండి. హెక్సాట్రిజిసిమల్ అంటే 1 నుంచి 10 వరకు 1 నుంచి 9 వరకు ఉంటది. మళ్ళీ జెడ్ వరకు కూడా ఉంటదనమాట. అందుకనమాట ఇది. అలా. అన్న. అదే నెట్ పోయినింది. నేను మళ్ళీ రీచార్జ్ చేశాను. సో, ఈ 10 అనేది ఉండదు. సారీ ఇక్కడ 10 కాదు. నాకు తెలిసి ఇది 0నే ఉంటది. ట్రైడెసిమల్ అంటే లైక్ టోటల్‌గా 36 ఉంటాయన్నమాట. బేస్ నంబర్ ఇదిగో ఇక్కడే ఉంది. నేను చూసుకోలే అప్పటి నుండి. ఈస్ డిఫైన్డ్ యాస్ ఎ 36 న్యూమరికల్ సిస్టమ్ అంట. సో, 0-35 ద అప్పర్ కేస్ లెటర్స్ A to Z టు రిప్రజెంట్ వాల్యూస్ ఫ్రమ్ 0-35. సో, 0 నుంచి 9 వరకి వాల్యూస్ యూజ్ చేయాలి. దాని తర్వాత 35 ఓకే. సో, చేయొచ్చు. ప్రాబ్లమ్ కాదు. సో, ఫస్ట్ ఫస్ట్ n స్క్వేర్‌ని కనిపెడదాం. దాని తర్వాత n క్యూబ్. n స్క్వేర్, n క్యూబ్ ఒకేసారి కనిపెట్టలేం. సో, ఖచ్చితంగా n స్క్వేర్ కనిపెడదాం. దాని తర్వాత n క్యూబ్. ఓకే. ఫైన్. n1 ఈక్వల్ టు అంటే ముందు n స్క్వేర్ అనమాట. సో, n2 అని పెడదాం. n2 ఈక్వల్ టు n ఇంటూ n. ఓకే. నెక్స్ట్ ఇంట్ n3 ఈక్వల్ టు n స్టార్ n స్టార్ n. సో, ఇది n క్యూబ్ అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ మనం ఫస్ట్ దీనికి మనము ఏమంటారు హెక్సాడెసిమల్ ఫార్మాట్‌లో కనిపెట్టాలి. హెక్సాడెసిమల్‌లో ఎలా కన్వర్ట్ చేస్తామంటే నంబర్‌ని ఇప్పుడు సపోజ్ మనకి 160 ఒక నంబర్ ఉందనుకోండి. సో, ఇదే నంబర్ మనకి. సపోజ్ ఇప్పుడు మనకి 169 ఉందనుకోండి. ఎలా కన్వర్ట్ చేయొచ్చు ఒకసారి ఆలోచిద్దాం. 169 అనుకోండి. ఫస్ట్ డివైడ్ బై 16 చేయాలి. ఓకే. డివైడ్ బై 16 చేసినప్పుడు 10 వస్తది. ఓకే. 160 కాబట్టి 9 వచ్చి ఇక్కడ 10 వస్తది. 10ని ఏ నంబర్ అయితే రిప్రజెంట్ చేస్తదో దాన్ని మనం మ్యాప్ చేసి ఉండాలి. ఓకేనా? 10 ఏదైతే మనకి రిప్రజెంటేషన్ ఉందో దాన్ని మనం మ్యాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. అలా మనకి ఐడియా వస్తదనమాట. ఓకే. సో, ఎలా చేయొచ్చు దీన్ని? ముందు n స్క్వేర్‌కి చూద్దాం ఫస్ట్. ఒక నంబర్ ఇస్తే ముందు దాన్ని డివైడ్ చేయాలి బై 16. మనకొక డివైజర్ వస్తది. ఒక రిమైండర్ వస్తది. రిమైండర్ అనేది స్టిల్ 16 కంటే తక్కువ ఉంటే ఓకే. నాకు ఐడియా వచ్చింది. సో, ఫస్ట్ ఏం చేస్తానంటే మన టార్గెట్ ఏందంటే 1½ అవర్ టైం కదా! దాని టైంలో ఈ జస్ట్ ఒక్క క్వెషన్ అంతే. ఈజీ ఒక్కటి సాల్వ్ చేసి మనం 3 పాయింట్స్ తెచ్చుకోవాలి. అది మన టార్గెట్. సో, మెల్లమెల్లగా మనం కావాలంటే పెంచుకుందాం మనం. మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్‌ని వెళ్ళే కొద్దీ పెంచుకుందాం. సో, 1½ అవర్‌లో జస్ట్ ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే చాలు నాకు. అది నా టార్గెట్. సో, మనం ఏం చేయాలంటే ముందు ఒక డమ్మీ వాల్యూ తీసుకోవాలి n స్క్వేర్‌కి.
సో నేను ఇంట్ డమ్మీ అని పేరు పెట్టి అందులో నేను n2 వాల్యూని కాపీ చేసుకున్నా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే n2 అంటే డమ్మీ వైల్ డమ్మీ నాట్ ఈక్వల్ టు 0 అయ్యేంత వరకు ఓకే నేనేం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఓకేనా డమ్మీ %16 చేస్తాను. ఓకే, సో డమ్మీ %16 అన్నప్పుడు మనకి రిమైండర్ వస్తుంది. తర్వాత డమ్మీ బై ఈక్వల్ టు 16 చేస్తాను, అంటే నెక్స్ట్ డివైడ్ చేస్తాను. సో ఫస్ట్ చూద్దాం అసలు ఈ లాజిక్ మనకి వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చూద్దాం. సో ఇక్కడ రిటర్న్ కాబట్టి నేను రిటర్న్ సంథింగ్ నల్ కానీ రిటర్న్ ఎంటీ ఇచ్చేస్తాను, ఎంటీ స్ట్రింగ్ ఇచ్చేస్తాను. సో అది ప్రాబ్లం కాదు, రిటర్న్ ఎంటీ స్ట్రింగ్. ఓకే, సో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ప్రింట్ 9 10 వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటి, 9 కానీ మనం సపోజ్ మ్యాప్ చేసి ఉంటే ఫస్ట్ రివర్స్లో వద్దాం. 10ని మ్యాప్ చేస్తే ఏమవుతుంది, 1 2 3 4 5 6 7 8 9 కదా. దాని తర్వాత మనకి ABCDEF వస్తుంది. సో మనం ఏని కరెక్ట్ మ్యాప్ చేస్తే ఇక్కడ 10 కాస్త ఏ అవుతుంది. 9 అనేది ఎలాగో 9 అనే మామూలు 9 కాబట్టి 9ని 9గానే రాస్తాం. అంటే ఇక్కడ వచ్చి మన రిమైండర్ని మనం మ్యాప్ చేసుకోవాలి, 16 డిజిట్స్కి మ్యాప్ చేసుకోవాలి. అంటే మనకి ఖచ్చితంగా హ్యాష్ మ్యాప్ కానీ లేదంటే అరే కానీ ఉండాలి. సో విల్ టేక్ హ్యాష్ మ్యాప్. ఓకే, హ్యాష్ మ్యాప్ని నేను మాన్యువల్గా మ్యాప్ చేసి ట్రై చేద్దాం. సో అప్పుడు ఎలా చేయొచ్చు, ఇక్కడ హ్యాష్ మ్యాప్ తీసుకొని హ్యాష్ మ్యాప్. సో హ్యాష్ మ్యాప్లో ఒక సైడ్ సో మన దగ్గర ఒక పక్క ఏమో నెంబర్ ఉంటుంది, నెంబర్కి ఇటు పక్క ఏమో మనకి స్ట్రింగ్ ఉంటుంది. ఓకేనా, సో మనకి లెఫ్ట్లో కీ వాల్యూ ఏమో నెంబర్ ఉండాలి, ఇంటీజర్. ఓకే, రైట్ సైడ్లో మనకి స్ట్రింగ్ ఉండాలి. ఓకేనా, సో అప్పుడు మనం హెచ్ఎం ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్ ఆఫ్. ఓకే, హ్యాష్ మ్యాప్. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న 16 డిజిట్స్ని యాడ్ చేస్తున్నా. సో 1 by 1 వెళ్దాం, మనం మన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి 1 by 1 వెళ్దాం, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. హెచ్ఎం డాట్ ఓకే పుట్. సో 1కి వాల్యూ 1. ఓకే, 1కి 1, 1కి వాల్యూ 1. ఓకే, మళ్ళీ రాయాలా ఇది కూడా. సో ఇలా అయితే 16 వరకు రాయాలి, ఇంకా 36కి 36 రాయాల్సి వస్తుంది అనుకుంటా. అన్నోన్ నెట్వర్క్ ఎర్రర్, ప్లీజ్ ట్రై అగైన్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి నెంబర్గా మారుస్తూ వద్దాం. సో 2 2, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 4 4, 5 5, 6 6, 7 7, 8 8, 9 9, 10 అని ఉంటే నెంబర్, ఒకవేళ రిమైండర్ 10 వస్తే మనకి ఏ రావాలి. ఓకే, సో ఇంకా మనకి 16 అంటే మనం ఇదే కాపీ చేయాలి. బ్రో లీడ్ కోడ్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ కొని ఏమైనా ఫ్రీగానే సాల్వ్ చేయొచ్చు బ్రో. లీడ్ కోడ్లో ఈ కంటెస్ట్ నేను చేసేది ఫ్రీగానే చేయొచ్చు. ఓకేనా, బై వీక్లీ ఉంటుంది, ఇంకా వీక్లీ కూడా ఉంటుంది. ఓకేనా, అంటే వీక్ ఒకటి కంటెస్ట్ చేయొచ్చు, లేదంటే బై వీక్లీ అయితే నువ్వు 2 వీక్స్కి ఒకసారి వస్తుంది. సో అది మీరు చూసుకోండి. ఓకే, సో 11 వచ్చి బి, 11 ఏమో బి. క్యాపిటలేనా స్మాలా, ఇక్కడ ఒక క్యాపిటలే ఉంది కాబట్టి క్యాపిటలే. సో బి సి క్యాపిటల్ సి సి డి ఈ. సో 11 12 12 13 14 15 వరకే. ఓకే, సో నెక్స్ట్ మనకి 15 రావాలి. సో ఎఫ్ అనేది 15 అవుతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు మ్యాప్ అయింది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం డమ్మీ బదులు అంటే ఈ పర్సంటేజ్ వచ్చింది కదా వాల్యూ, అది మనం ప్రింట్ చేయాలంటే హెచ్ఎం డాట్ గెట్. ఓకే,
గెట్ నొక్కితే మేబీ వచ్చేస్తుంది అనుకుంటా, మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది అనుకుంటా. సో ప్రింట్ ఎల్ఎన్ బదులు ప్రింట్ చేస్తే పక్క పక్కన వస్తాయి. నేను జస్ట్ ఫస్ట్ది మాత్రమే చూస్తున్నా. ఓకే, ఏంటిది అన్నోన్ ఎర్రర్. ఓకే, సో 9A చూసారంటే కరెక్ట్ 9A వచ్చింది. సో మనకి హాఫ్ ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఓకే, మనకి రివర్స్ వచ్చింది. ఇక్కడ చూసారంటే 9A అని వచ్చింది, మనకు కావాల్సింది A9. అంటే ఇప్పుడు మనం వచ్చిన స్ట్రింగ్ని రివర్స్ చేయాలి. అంటే ప్రింట్ చేసే బదులు దాన్ని ఒక సేవ్ చేసుకొని స్ట్రింగ్లో. సో ఆన్సర్ 1 అని స్ట్రింగ్ని సేవ్ చేసుకొని మనం రివర్స్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆన్సర్ని సేవ్ చేసుకోవాలి. సో స్ట్రింగ్ ఆన్సర్ యాక్చువల్లీ సేవ్ చేసుకున్న అవసరం లేదనుకుంటా. మనం డైరెక్ట్ ఏం చేయొచ్చు అంటే మనము లైక్ ప్రింట్ చేసేటప్పుడు రివర్స్లో ప్రింట్ చేసేస్తే సరిపోద్ది. ఓకే, బట్ అది ప్రింట్ చేయాలంటే మనకి ఒక లూప్ రన్ చేసి, ఫర్ లూప్ రన్ చేసి రివర్స్లోకి ప్రింట్ చేయాలి. విల్ సి. ఓకే, ఇట్స్ ఓకే, విల్ సి. సో మనం దీన్ని ఏమంటారు, గెట్ చేసే బదులు ఏం చేద్దామంటే ఆన్సర్ అంటే ప్రింట్ చేసే బదులు మనం ఏం చేయాలంటే ఇక్కడ గెట్ చేయాలి. ఎలా చేయొచ్చు అంటే ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు అంటే మనకు ఉన్న వాల్యూకి యాడ్ అవుతూ వస్తుంది. ఓకేనా. సో మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ రిటర్న్ ఆన్సర్ అని నొక్కితే సో చూద్దాం ఏమవుతుందో. సో 9 అని వస్తుంది అనుకుంటా. ఓకే, ఇక్కడ రిటర్న్ ఏఎన్ఎస్ వేరియబుల్. ఓకే, క్యాపిటల్ ఏ తీసుకో. ఓకే, నేను స్మాల్ ఏనే తీసుకుంటాను. ఓకేనా. ఓకే, సో 9A అవుట్పుట్ ఏమో 9A అని వచ్చింది. నాట్ అవైలబుల్ డ్యూరింగ్ కంటెస్ట్. ఓకే, కంటెస్ట్ జరిగేటప్పుడు మనకి రాదనుకుంటా టెస్ట్ కేసు. సో ఇట్స్ ఓకే, మనకి 9A అని వచ్చింది. సో 9A అంటే ఇక్కడ A9 రావాలి, అంటే దీన్ని రివర్స్ చేయాలి. సో ఓకే, ఇట్స్ ఓకే, మనకి ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇలాగే మ్యాప్ చేసుకుంటే మనం నాకు తెలిసి అయిపోద్ది అనుకుంటా ప్రాబ్లం. సో సెకండ్ది కూడా ఇలాగే మ్యాప్ చేసుకోవాలి. సెకండ్కి అంటే N3 కూడా ఇలాగే మ్యాప్ చేసుకొని మనము వెయిట్ రెండింటిని మనం రివర్స్లో ప్రింట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, డన్. సో అదే చేయాలి మనం ఇప్పుడు సెకండ్ మ్యాపింగ్కి. సో ఇదే మ్యాప్ని యూస్ చేసుకోవచ్చు అనుకుంటాం మనం. ఇదే మ్యాప్లో మనం ఎక్స్ట్రా యాడ్ చేసామనుకోండి, లైక్ ఎఫ్ కదా, మనం జెడ్ వరకు యాడ్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఇది కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే జెడ్ వరకు EFGHIJKLMN. ఇదేంటి రన్ అయిపోయింది, సబ్మిట్ కొట్టకూడదు. ఓకే, సపోజ్ ఎన్నైనా తెలియదు, బట్ ఒక్కొక్కటి ఆల్ఫాబెట్కి చేద్దాం మనం. ఓకే, EF నెక్స్ట్ G. ఏంటి పని చేయట్లే. HIJKLMNOPQRS. ఓకే, ఎస్ తర్వాత TUVWXYZ వరకు చేస్తే అయిపోద్ది. TUVWXY. అది కూడా మళ్ళీ సబ్మిట్ నొక్కుతోంది. నేను ఎంటర్ నొక్కుతుంటే సబ్మిట్ కొడుతోంది. సబ్మిట్ కొట్టద్దబ్బా, 5 minutes ల్యాగ్ పడుతుంది. QRS TUVWXY ఇంకా లాస్ట్లో జెడ్ ఒక్కసారి. ఇది ఇప్పుడు HM.PUT. సపోజ్ నెంబర్ సేమ్ అదే పెడదాం, 15, Z. యాక్చువల్ అది 35. సో మనం ఇంకొకటి మార్చుకుంటూ రావాలి. ఇది 35, 34, 33, 32, 31, 30,
29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13. ఓకే, మొత్తం మ్యాప్ అయింది కరెక్ట్గానే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ దానికి కూడా సేమ్ ఇలాగే ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ ఇది 16 కాకుండా 30తో చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే డమ్మీని అప్డేట్ చేద్దాం. డమ్మీ ఈక్వల్ టు n3. ఓకే, సేమ్ ఇదే రిపీట్ చేయాలి, బట్ ఈసారి వెయిట్. సో ఇదే సేమ్ 16 బదులు ఇక్కడ 36 చేయాలి. 36 ఇక్కడ కూడా 36. ఓకేనా? సో రన్. సో చూద్దాం, మనకి ఆన్సర్ 9A 1P1 వచ్చింది. 9A. ఓకే, మనం రివర్స్ చేయాలి యాక్చువల్లీ. అంటే ఇది రివర్స్ అంటే రెండింటిని మనం సపరేట్గా తీసుకుని ఇప్పుడు రివర్స్ చేసి ప్రింట్ చేయగలిగితే అదే మన ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఇంకో స్ట్రింగ్ రావాలి. ఇది ఆన్సర్ 1, ఫస్ట్ వన్ ఇది. ఓకే, సారీ, ఇది ఫస్ట్ వన్ది స్ట్రింగ్ 1. ఓకే, స్ట్రింగ్ 1ని రివర్స్ చేయాలి. ఓకే, స్ట్రింగ్ 2 తీసేసుకుందాం, మనకి ఎందుకు, స్టార్టింగ్ మనకు ముందు సబ్మిట్ అవ్వడం కావాలి. స్ట్రింగ్ 2, స్ట్రింగ్ ఆన్సర్ 2 ఈక్వల్ టు ఎంటీ. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఆన్సర్ కాకుండా ఆన్సర్ 2కి, సో ఇక్కడ కూడా మనం ఆన్సర్ 1కి, ఇక్కడేమో ఆన్సర్ 1, ఇక్కడేమో ఆన్సర్ 2. సో ఇక్కడ మనం ఆన్సర్ 2 అని నొక్కితే, రన్ నొక్కితే మనకి 191 అని రావాలి. ఐ మీన్ 1P1 రావాలి. ఇక్కడ ANS. సో చూసుకుంటే 1P1 వచ్చింది. నల్ 1 అని వచ్చింది. అంతేనా? ఇక్కడ ఆన్సర్ ఏమి ఇవ్వలేదే. N1 ఈక్వల్ 100. ఏదో నల్ 1 అని వచ్చింది. అది చూద్దాం ఒకసారి, వై అలా ఎందుకు వచ్చిందో. ఆన్సర్ 2 ANS2 ఈక్వల్ టు డమ్మీ నాట్ ఈక్వల్ 0 అంతో డమ్మీ పర్సెంటేజ్ 36, మళ్ళీ డమ్మీ బై 36. ఓకే, మన ఇక్కడ ANS1 + 2 అని నొక్కితే కన్కాటినేట్ అయ్యి మనకు ఆన్సర్ కరెక్ట్గానే వస్తుందా? నల్ అని వస్తుందా? నల్ 15, నల్ 1 అని వస్తుంది. నల్ అని ఎందుకు వచ్చింది? ఇక్కడ నల్ రాకూడదు, ఇది కరెక్ట్గానే వచ్చింది 9A 1P1 అని. ఇక్కడ ఎందుకు 36ని నల్ అని వచ్చింది, మళ్ళీ 15 అని వచ్చింది. ఓకే, ఫస్ట్ కేసు అయితే పాస్ అవుతుంది ఇలా మనం మ్యాప్ చేస్తూ ఉంటే. ఒకసారి చూద్దాం. సో n అనేది 36 తీసుకుంటే 36 × 36 1296. ఇన్ హెక్సాడెసిమల్ ఇట్ ఈస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ 5 × 16. ఓకే, విచ్ కరెస్పాండ్ టు 510 కావాలి. కేస్ 2లో ఇది 510 అవ్వాలి, బట్ ఇది 150. ఓకే, 0కి మళ్ళీ 0 అని మనం మ్యాప్ చేయడం మర్చిపోయాం. హ్యాష్ మ్యాప్లో 0కి 0 అని మ్యాప్ చేయాలి, అందుకే అది నల్ అని వచ్చింది. ఓకే, అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, హ్యాష్ మ్యాప్కి 0 అని కూడా మ్యాప్ చేయాలి. ఓకే, టోటల్గా 35 అవుతాయి. మనం హ్యాష్ మ్యాప్ 0 కూడా యాడ్ చేస్తేనే ఇది కంప్లీట్ అవుతుంది. hm.put. సారీ, నేను మీ కామెంట్స్ చదవట్లేదు, లైక్ కోడ్ సాల్వ్ చేయడంలో బిజీగా ఉన్నాను కాబట్టి నేను మీ క్వశ్చన్స్ చదవట్లేదు. hm.put డైరెక్ట్గా అకౌంట్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు. సో 0,0. ఇప్పుడు నాకు తెలిసి ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏం లేదు, రెండింటిని రివర్స్ చేయడమే మన టార్గెట్. రివర్స్ చేసి ప్రింట్ చేయగలగాలి. సో మనకి డైరెక్ట్గా రివర్స్ చేయడానికి మనకి ఏం లేదు. ఫస్ట్ టైం పైథాన్ అయితే బాగుంది అనిపిస్తుంది, జస్ట్ డైరెక్ట్ ఫంక్షన్ రాయొచ్చు.
సో ఇదిగోండి వచ్చింది కరెక్ట్‌గానే. ఐ మీన్ జస్ట్ రివర్స్ చేయగలిగితే ఇప్పుడు మనకి ఉన్న స్ట్రింగ్ అంతా ఉంది. స్ట్రింగ్‌ని రివర్స్ చేసి ప్రింట్ చేయగలగాలి. అదే మన టాస్క్ ఇప్పుడు. ఇదేంటిది ఫుల్ స్కేల్ వెళ్ళిపోయింది. ఏ మ్యాన్ బ్యాక్ బ్యాక్ ఎస్కేపా? హెక్సాడెసిమల్. ఇదేం టెస్ట్ కేసెస్ దగ్గర ఆగిపోయింది. సోర్స్. ఓకే. ఇక్కడ నొక్కాలా? ఓకే. సో మనం ఇప్పుడు ఏంటంటే ఆన్సర్ 1ని రివర్స్ చేయాలి. ఆన్సర్ 2ని రివర్స్ చేయాలి. ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ ఆన్సర్ 1ని రివర్స్ చేయాలి. సో ఏం చేద్దామంటే ఒక కొత్త ఆన్సర్ తీసుకుందాం. దీన్ని రిజల్ట్ తీసుకుందాం. స్ట్రింగ్ అని తీసుకుని అది రిజల్ట్. స్ట్రింగ్ అదే రిజల్ట్ అనుకుందాం. ఆర్ఈఎస్ రిజల్ట్ అని తీసుకుందాం. ఎంటీగా తీసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని రివర్స్ చేద్దాం. సో ఫర్ ఇంట్ I ఈక్వల్ టు సో ans1 డాట్ లెంత్ LENGTH లెంత్ ఓకే -1 నుంచి ఇండెక్స్ ఎందుకంటే ఇండెక్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 నుంచి I అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నంత వరకు I మైనస్ చేసి ఓకే మనం గెట్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలంటే ans మీన్ రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు ans1 డాట్ ఓకే గెట్ క్యారెక్టర్ అట్ I ఓకే ఇక్కడ మనం రిజల్ట్ రిటర్న్ చేద్దాం. ఇంకా ఫస్ట్దే చేసాము. దీని తర్వాత ఇదే మెథడ్లో రెండోది కూడా రివర్స్ చేస్తాం. సో చూద్దాం ఒకసారి రివర్స్ అవుతుందో లేదో. ఇక ఏదో ఎర్రర్ వచ్చింది. ans1 డాట్ గెట్ క్యార్ అని ఎర్రర్ వచ్చింది. ఎందుకు? గెట్లో G క్యాపిటల్ ఉండాలా? లేదా నేను చదివినప్పుడు క్యారెక్టర్లో బ్రో ans1 ఈక్వల్ టు hsm డాట్ గెట్ డమ్మీ ప్లస్ 16 ప్లస్ 1 బ్రో అఖిల్ బ్రో లైక్ వెయిట్ ఇప్పుడు ఈ టైంలో ట్రై చేయలేను నేను ఓకేనా. లైక్ మీరు కంటెస్ట్ చేసేటప్పుడు అయితే మీరు చేయండి ఓకేనా. లైక్ కంటెస్ట్ అయిపోయినా కావాలంటే మనం చూసుకుందాం. ఇది కావాలంటే మళ్ళీ సపరేట్గా చేద్దాము. ఓకే గెట్ క్యారెక్టర్ అట్ అనేది కరెక్టేనా? గెట్ క్యారెక్టర్ అట్ I సి కూడా స్మాలే ఉండాలేమో. గెట్ క్యారెట్ I అదే ట్రై చేస్తున్నావు. ఓకే జస్ట్ క్యారెట్టా? గెట్ కాదా? సారీ నేను వాడి చాలా రోజులు అయింది కదా అందుకే అనుకుంటా. ఓకే సో ఇప్పుడు A9 అని వచ్చింది. నెక్స్ట్ మనం సెకండ్ది కూడా రివర్స్ చేయగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎస్ థ్యాంక్స్ ఎవరైతే కామెంట్ చేశారో లైక్ ఇంజనీర్స్ అడ్డా ఇంకా ధర్మల శివ బ్రో ఇద్దరికి థ్యాంక్స్. ఓకే యూ సేవ్డ్ మై డే. సో ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసేస్తే రివర్స్ చేసి మనకు అది అయిపోద్ది రిజల్ట్. లైక్ ఇది ans2 పర్లేదే లీడ్ కోడ్లో ఒక క్వశ్చన్ చేయగలుగుతున్నా అంటే మేలు. దిస్ ఇస్ గ్రేట్ కంటెస్ట్లో. సో A9 1P1 ఇక్కడెక్కడ A9 1P1 నెక్స్ట్ కేస్ 2లో మనకి 510 100 ఓకే డన్. ఇది సబ్మిట్ చేద్దాం. రన్ టైమ్ 12 ms. సో యాక్చువల్లీ మనం ఇది బెటర్ చేయొచ్చు కోడ్ని. సో ఈ నెక్స్ట్ కోడ్కి వెళ్దామా లేకంటే బెటర్ చేద్దామా మీరే చెప్పండి. నేనైతే సాటిస్ఫైడ్. ఒక క్వశ్చన్ సాల్వ్ చేసా. ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్. అన్న ఎర్రర్ సబ్మిషన్ చేసిన కోడ్ని కాపీ చేసి డైరెక్ట్గా పేస్ట్ చేస్తే బ్యాన్ చేస్తాడన్న కంటెస్ట్ నుండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? ఓకే సో హాఫ్ అన్ అవర్లో ఒక క్వశ్చన్ చేయగలిగాము. సో ఏది తీసుకుంటే మినిమం కాస్ట్ పాత్ విత్ ఆల్టర్నేట్ డైరెక్ట్. ఇది నాకు రాదే గ్రాఫ్స్ రెండు రావు ఇవి. మినిమం స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ అరే ఇదేదో చూద్దామండి. హార్డ్ అయినా పర్లే. యు ఆర్ గివెన్ అండ్ ఇంటీజర్ అరే నమ్స్ అండ్ ఇంటీజర్ మ్యాక్సీ ఏ సబ్ అరే ఇస్ కాల్డ్ స్టేబుల్. ఓకే క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉంది. మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి. నాకైతే ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాను చాలు. ఇది క్వశ్చన్ మరీ పెద్దగా ఉంది. 7 పాయింట్స్ అంట. చేయగలమంటారా? సో యు ఆర్ గివెన్ అండ్ ఇంటీజర్ అరే నమ్స్ అండ్ ఇంటీజర్ మ్యాక్సీ. ఒక అరేని నమ్స్ని ఇచ్చాడు. సబ్ అరే ఇస్ కాల్డ్ స్టేబుల్. ఏదో ఒక స్టబ్ అరే కాల్డ్ స్టేబుల్ అని ఉంది. ఇఫ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF ఆఫ్ ఆల్ ఇట్స్ ఎలిమెంట్ ఇస్ గ్రేటర్ దాన్ 2. మనం నాకు తెలిసినంత వరకు మనం కొత్త దానికి వెళ్ళడం కంటే దీన్ని ఏమంటారు. ఓకే 3 పాయింట్స్ వచ్చేసాయా? ఓకే 3 పాయింట్స్ వచ్చాయి. కానీ వాడు ఇంకా బెటర్ చేయొచ్చు అనుకుంటా. దీన్ని మనం ఇంకా బెటర్గా సొల్యూషన్ చేయొచ్చు అనుకుంటున్నాను.
సో అంటే మన అన్నెసెసరీ క్యాలిక్యులేషన్ ఏమైనా చేస్తుంటే మార్చొచ్చు. ఈ హ్యాష్ మ్యాప్ అయితే ఉండాలి 35 వరకే. సేవ్ చేసేటప్పుడే మనం రివర్స్‌లో సేవ్ చేయగలిగితే బాగుండు. యాక్చువల్లీ స్ట్రింగ్ బఫర్ మేలు అనుకుంటా. వెయిట్, దీనికంటే మనం స్ట్రింగ్ బఫర్ తీసుకుంటే మేలు. మీలో ఎవరికైనా ఐడియా ఉందా? స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్, సారీ ఆర్ఐఎన్జి స్ట్రింగ్ బిల్డర్, బియుఐఎల్డిఆర్ బిల్డర్ తీసుకొని బిల్డర్ పేరు రిజల్ట్ ఇదే డైరెక్ట్ ఆన్సర్ కింద తీసుకుందాం. రిజల్ట్ ఈక్వల్ టు ఓకే న్యూ స్ట్రింగ్ బిల్డర్లో యూ స్మాల్ ఉండాలి. ఎందుకంటే మనం ఐ మీన్ ఏమంటారు, మనకి ఇవి రావు, మనం రానివి ట్రై చేయడం కంటే వచ్చిన దాంట్లోనే చూడడం మేలు. ఇవి మనం ఎలాగో మనం డైలీ లీడ్ కోడ్ లీడ్ కోడ్ అంటే డ్రైవర్ షీట్ చేస్తున్నాం కాబట్టి గ్రాఫ్ టచ్ అవుతాం. ఒక 1 మంత్ అలా వెయిట్ చేయండి. ఒక్కసారి మనం అది టచ్ అవ్వగానే వీ కెన్ డూ దిస్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా ట్రై చేద్దాం. ప్రస్తుతానికి మన చేతిలో వచ్చింది మాత్రం ట్రై చేద్దాం, అంటే వచ్చింది బెటర్గా చేయడానికి ట్రై చేద్దాం. అన్న ఆన్సర్ 1 ఈక్వల్ టు హెచ్ఎం డాట్ గెట్ డమ్మీ %16 ప్లస్ ఆన్సర్ 1. దిస్ విల్ డైరెక్ట్లీ ప్రింట్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 ఫర్ లూప్స్. బ్రో నీకు అర్థం కావట్లే, వైల్ లూప్ అనేది తీసుకోవాలి ఇక్కడ. నీకు అర్థం కావట్లేదు, వాడు ఇప్పుడు 13 ఇచ్చాడు, నెక్స్ట్ టెస్ట్ కేసులో వాడు ఏ 60 50 ఇస్తాడు. అర్థమైందా? అందుకు నేను చెప్పేది, అందుకు నేను వైల్ లూప్ తీసుకున్నా. మనం ఈడిచ్చిన రెండు టెస్ట్ కేసులు కాదు మనం చూడాల్సింది, అన్ని టెస్ట్ కేసులకి చూడాలి. బ్రో డ్రైవర్ షీట్ ఎలా చేస్తావో చెప్పు బ్రో. డైలీ లైవ్ స్ట్రీమ్లో ఉంది కదా బ్రో, మన ఛానల్లో చెక్ చేయి. లైవ్లో ఆల్రెడీ 53 ప్రాబ్లమ్స్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటారు, ఈ కంటెస్ట్ స్టార్ట్ చేశాను అంటే 53 చేశాను కదా, అదే కాన్ఫిడెన్స్తో అట్లీస్ట్ ఒక ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఓకేనా? ఇది నా ఫస్ట్ అటెంప్ట్. ఓకేనా? నేను ఫస్ట్ టైం కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం ఇదే అనమాట. ఓకే, సో ఒకటి ఈజీది సాల్వ్ చేయగలను, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తూ నిన్నాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. బ్రో రివర్స్ చేసే బదులు ఆన్సర్ని డైరెక్ట్గా ఆన్సర్ నో నీడ్ టు రివర్స్. షో బ్రో మీరు చెప్పాలనుకుంది నాకు అర్థం కావట్లేదు బ్రో. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఓకే, కంటెస్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేసి చెప్పండి. ఓకే, సో హెచ్ఎం డాట్ గెట్ డమ్మీ %6 అంటే ఓకే మీరు డివైడ్ చేసినప్పుడు నెంబర్ వస్తుంది, ప్లస్ ఆన్సర్ చేయమంటున్నారు. ఆన్సర్ గెట్ అయిన తర్వాత రైట్ లెగ్ ఆన్సర్ అవుతుందా? అదేలాగా బ్రో? అది ఖచ్చితంగా లైక్ ఒకవేళ మీరు ట్రై చేయండి, లైక్ కంటెస్ట్ పార్టిసిపేట్ చేసి చేయొచ్చేమో, కానీ నాకు అది రైట్ అనిపించట్లేదు. అసలు మీరు అనేది చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు ఏమని ఇచ్చారు ఇక్కడ? ఏంటిది రాదా? ఓకే ఓకే ఇలా అనకూడదు. ఓకే ఇది ఇక్కడ పక్కన పెట్టేద్దాం. సో మీరు ఏమంటున్నారు, ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు హెచ్ఎం హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ ఓకే డమ్మీ %16 ప్లస్ ఆన్సర్ అంటున్నారు కదా. ఇక్కడ చూడండి, సపోజ్ నాకు ఆన్సర్లో ఇప్పుడు ఏం లేదు, సపోజ్ నల్ ఉందనుకోండి, హెచ్ఎం డాట్ గెట్ అన్నప్పుడు ఫస్ట్కే మీరు గెట్ చేసేస్తారు, దాని తర్వాత మళ్ళీ మీరు నల్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ దీనికే మళ్ళీ రైట్లోనే యాడ్ అవుతుంది ఎట్ట తిరిగి. సో అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఫార్వర్డ్ యాడ్ చేయమంటున్నాడు స్ట్రింగ్కి. బ్రో నాకు అది తెలియదు బ్రో, అంటే లైక్ నార్మల్గా బ్యాక్ యాడ్ చేస్తూ ఉంటాంగా, తను ఫ్రంట్ యాడ్ చేయమని చెప్తున్నాడు. ఫ్రంట్ యాడ్ చేయొచ్చు, అట్లా ఫ్రంట్ యాడ్ చేయొచ్చా? నాకు ఇప్పటివరకు తెలియదు. వెయిట్ అదే కానీ రైట్ అయితే మనం అయితే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు. స్ట్రింగ్ బిల్డరే తీసుకుందాం స్టిల్, ఎందుకంటే యాడ్ చేస్తున్నాం కదా, కాన్కాటినేషన్కి హెల్ప్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏమంటారు రిజల్ట్, సో మీరు చెప్పిందే ట్రై చేస్తున్నాను బ్రో. రిజల్ట్ ఇక్కడ మీరు మళ్ళీ ప్లస్ రిజల్ట్ అనమంటున్నారు. ఓకేనా? అంతే కదా. రిజల్ట్ ఇక్కడ మళ్ళీ ప్లస్ రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు కాకుండా రిజల్ట్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు కాదు బ్రో, ఓన్లీ ఆన్సర్ ఈక్వల్ టు. ఓకే అదే ఆన్సర్ ఈక్వల్ టు హెచ్ఎం డాట్. అవును ఓకే, ఇలా అయితే అవ్వచ్చు అనుకుంటా. బ్రో మీరు నాకు నిజంగా చాలా నేర్పించారు. ఓకే నాకు ఇది ఇప్పటికీ తెలీదు. ఓకేనా? అంటే లైక్ నేను ఆల్వేస్ బ్యాక్వర్డ్కే చూస్తున్నాను. యూ టాట్ మీ సంథింగ్ న్యూ. థ్యాంక్ యూ బ్రో. నాకు ఇప్పటివరకు తెలియదు అలా చేయొచ్చని. టు బి ఫ్రాంక్ నేను ఇది మైండ్కి ఎక్కించుకోవాలి. సో డమ్మీ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే సో డమ్మీ అనేది ఓకే, హ్యాష్ స్ట్రింగ్ బిల్డర్ ఉంది కాబట్టి ఇంకా స్ట్రింగ్ అవసరం లేదు, ఆన్సర్ అనేది అవసరం లేదు. సో ఇక్కడ ఉండే ఆన్సర్ అవసరం లేదు.
రిజల్ట్కి మనం ఇలా డైరెక్ట్ యాడ్ చేయకూడదు. రిజల్ట్ డాట్ యాడ్ అని ఉంటుందేమో. స్ట్రింగ్ బిల్డర్లో యాడా ఏంటి? వెయిట్ స్ట్రింగ్ బిల్డర్ మెథడ్స్ అడుగుతున్నా. స్ట్రింగ్ బిల్డర్ మెథడ్స్, స్ట్రింగ్ బిల్డర్ మెథడ్స్ అపెండ్. ఎస్, థ్యాంక్ యూ బ్రో. అదే నేను డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటే అదే మనం ఏమంటారు సింటాక్స్ మర్చిపోతాం. hm.get అప్పుడు అపెండ్ అంటే అవును, ఇందులో అటాచ్ చేస్తావు బ్రో అంటే అప్పుడు స్ట్రింగే తీసుకోవాలి కదా. దీంట్లో అలా కుదరదు కదా, రివర్స్ యాడ్ చేయడం, ఫ్రంట్లో యాడ్ చేయడం కుదురుతుందా? చూద్దాం. హౌ టు అపెండ్ ఫ్రమ్ ఫ్రంట్ ఇన్ జావా స్ట్రింగ్ బిల్డర్. స్ట్రింగ్ ఓన్లీ. ఓకే, టు అపెండ్ ఫ్రమ్ ఫ్రంట్ ఇన్సర్ట్ అట్ బిగినింగ్ ఉంది బ్రో. ఇన్సర్ట్ అట్ బిగినింగ్ అని అంట. sm.insert@0 ఇది యూస్ చేసుకోవచ్చు మనం. ప్రతిసారి జీరోలో ఇన్సర్ట్ చేస్తే సరిపోద్ది. ఇహి, మీరు కూడా ఒకటి నేర్చుకున్నారు అయితే. ఎవరబ్బా? స్ట్రింగ్ ఓన్లీ అన్నారు. శివ బ్రో, మీరు కూడా ఈరోజు ఒకటి నేర్చుకున్నారు. sm.add@. రిజల్ట్ వెయిట్ నేను పైన రాస్తాను సో దట్ మనం అదే ఇక్కడ మార్చుకుందాం. సో ఇప్పుడు ఇది కాపీ చేసి, అయితే ఇది అవసరం లేదు మనకి, డైరెక్ట్ ఇదే hm.get అని ఉందా, ఇది కాపీ చేసుకుందాం. ఓకే, అది ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే, ఇంకా ఎస్బి కాదు, రిజల్ట్ మనకు కావాల్సిన RES. ఓకే, సేమ్ ఇదే మళ్ళీ మనం అసలు డమ్మీ 3 కూడా అవసరం లేదు. ఇంకా డమ్మీని ఒక్కటి చేంజ్ చేయాలి, అసలు ANS2 అవసరం లే. వైల్ డమ్మీ నాట్ ఈక్వల్ టు 0 ఇక్కడ సేమ్ ఇదే రిపీట్ అవుతుంది, బట్ ఇన్స్టెడ్ 16. ఓకే, ఇది ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ అపెండ్ అవ్వాలి. ఇక్కడ నుంచి అపెండ్ అవ్వాలి, ఫ్రంట్కి వెళ్ళకూడదు స్ట్రింగ్కి. ఇది ఇంకో ప్రాబ్లం. మీరు ఇక్కడ గమనించారా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసింది అనుకుందాం. సపోజ్ మనకు కావాల్సినట్టు ఏనైనా ఉంది అనుకుందాం. ఇక్కడ మీరు ఏం జరగాలంటే, సపోజ్ మనం వెనకాల యాడ్ చేసామనుకో, ఫస్ట్ వచ్చేది చేయకూడదు. ఇక్కడ నుంచి మళ్ళీ మిడిల్లో యాడ్ చేసుకుంటూ రావాలి. అంటే మనం ఇక్కడ ఎన్ని యాడ్ చేసామో తెలియాలన్నమాట. అంటే మనం దాని లెంత్ కానీ తెలిసింది అనుకోండి, ఇక్కడ మనకి ఈ లెంత్ తెలిస్తే 0 1 అనుకోండి, ఇన్సర్ట్ అట్ 1 అని పెట్టాలి. ఏ ఇయర్ బ్రో నువ్వు? నేను థర్డ్ ఇయర్ బ్రో, బీటెక్ థర్డ్ ఇయర్. అంటే మనము ఫస్ట్ ఇక్కడ ప్రజెంట్ ఉన్న రిజల్ట్ అనే దాని యొక్క లెంత్ తీసుకోవాలి. అంటే రిజల్ట్ లెంత్ని సేవ్ చేసుకోవాలి. ఓకే, సైజ్, రిజల్ట్ డాట్ సైజా? హౌ టు నో లెంత్ ఆఫ్ హౌ టు నో లెంత్ ఆఫ్ స్ట్రింగ్ బిల్డర్. ఏదో మెథడ్ ఉంటుంది, మనకి తెలియదు అనమాట. ఏదో ఉంటుంది లెంత్ అనుకుంటా, దీనికి కూడా లెంత్ స్ట్రింగ్ బిల్డర్ డాట్ లెంత్ అనమాట. సో ఏం చేద్దామంటే ఇక్కడ ఇంట్, సపోజ్ మనం LEN అనే పెట్టుకుందాం. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ బిల్డర్ వచ్చి RES కదా, RES డాట్ లెంత్, LENGTH లెంత్. ఓకే, సో ప్రతిసారి మనం ఇన్సర్ట్ అట్ ఈసారి 0 బదులు ఇన్సర్ట్ అట్ ఆ లెంత్ దగ్గర పెడితే సరిపోద్ది. దేవుడా ప్లీజ్ ఇది వర్క్ అవ్వాలి. చాలా నీట్గా రాసాను కోడ్, ఇంకా ఫాస్ట్గా రన్ అయ్యేటట్టు రాసాం. ఇన్సర్ట్ అట్ 0 కాదు, లెంత్. సో ఇంక ఇదంతా అవసరం లేదు, చెత్త అంతా అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ స్ట్రింగ్ బిల్డర్ కాదు కానీ డాట్ టు స్ట్రింగా. సో ఇక్కడ టు స్ట్రింగ్ అని ఉంటుంది అనుకుంటా. హౌ టు కన్వర్ట్ స్ట్రింగ్ బిల్డర్ ఇంటూ స్ట్రింగ్. ఏంటిది? స్ట్రింగ్, STRING, స్ట్రింగ్ బిల్డర్ టు స్ట్రింగ్. టూ స్ట్రింగ్ అనే ఉంటుంది అనుకుంటా. టూ స్ట్రింగ్ అనే మెథడ్ ఉంది, బట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నా. డాట్ టు స్ట్రింగ్. ఓకే, ఎస్ టు స్ట్రింగ్. ఓకే, RES డాట్ టు స్ట్రింగ్, అంతేనా? సో రైట్ వస్తుందని ఎంతమంది అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. దేవుడా ప్లీజ్. A9 1D5 అంట. A9 1P అయితే 1D అని వచ్చింది. ఓకే, 16 అని రాసా. ఓకే, సారీ మ్యాన్, ఇక్కడ 16 అని రాసా, ఇక్కడ 36 అని రాయాలి. ఓకే,
అది నాకు తెలిసి ఇదే అనుకుంటా ఫాస్టెస్ట్, మనం అప్డేట్ చేసి ఫాస్టెస్ట్ మెథడ్ వచ్చేటట్టు రాసాం. సో మీరేమంటారు? సో మనం ఆల్మోస్ట్ 45 మినిట్స్ తీసుకున్నాం ఈజీ క్వశ్చన్కి, బట్ స్టిల్ ఐ థింక్ వర్త్ ఇట్. సో ఇందులో మన నెసెసరీ క్యాలిక్యులేషన్స్ ఏం లేవు. డమ్మీ అనేది ఖచ్చితంగా కావాలి, హ్యాష్ మ్యాప్ ఖచ్చితంగా కావాలి. బ్రో సెకండ్ ఆప్టిమైజేషన్ మ్యాప్ కాకుండా ఇట్స్ ట్రై యూజింగ్ అరేస్. అరేస్లో ఉన్న ఇండిసెస్కి క్యార్కి మ్యాప్ చేస్తే, అంటే క్యారెక్టర్ అరే తీసుకో అంటారా? హ్యాష్ మ్యాప్లో సర్చింగ్ యూస్ చేయొచ్చు, అక్కడైతే డైరెక్ట్ క్యారెక్టర్ గెట్ చేయొచ్చు, రెండు ఆల్మోస్ట్ సేమే వర్క్ అవుతాయి. ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్స్. ఏం లేదు బ్రో, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్, ఓకేనా, ఒక నెంబర్ ఇస్తాడు ఎన్ అని, ఓకే, ఎన్ నుంచి మనం ఎన్ స్క్వేర్ కనుక్కోవాలి. ఎన్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? సపోజ్ మనకి 13 ఇస్తే 13 స్క్వేర్ 169. 169 హెక్సాడెసిమల్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి 10, మనం వాడేది, మీకు హెక్సాడెసిమల్ సిస్టమ్ తెలుసా? ఇంజనీర్స్ అడ్డా బ్రో. మనం వాడేది డెసిమల్ సిస్టము, ఇంకా బైనరీ సిస్టమ్ అని ఉంటుంది. అలాగా హెక్సాడెసిమల్ అంటే మనం ఏమంటారు, 0 1 2 3 4 5 6 7 8 9. 10నేమో మనం ఇలా తీసుకుంటారు, ఏమని, ఏ అని తీసుకుంటారు. 11ని బి అని తీసుకుంటారు. సిడిఈఎఫ్, సారీ, ఇది 11, ఇది 10, ఇది 11, ఇది 12, ఇది 13, ఇది 14, ఇది 15 అనమాట. ఇలా నెంబరింగ్ సిస్టమ్ని తయారు చేస్తాం. అన్న హ్యాష్ మ్యాప్కి కాంప్లెక్సిటీ పెరుగుతుంది. రీజన్ అది హీప్ డేటా స్ట్రక్చర్లో ఇన్సర్ట్, సో లాంగ్ టైం పడుతుంది. ఓకే, సో మురళీ బ్రో మీరు చెప్పినట్టు ఓకే, మనం క్యారెక్టర్తో చేద్దాం అయితే. సో ఇదొక వే. సో మనం క్యారెక్టర్లో కూడా ట్రై చేద్దాం అయితే. ఇది వద్దంటారు అయితే మళ్ళీ అప్పుడు అది నోట్ చేసుకోవాలంటే టైం పడుతుంది అనుకుంటా, క్యారెక్టర్ అరే క్రియేట్ చేయాలంటే. స్టిల్ ఐ ట్రై టు క్రియేట్. సో ఇది కామెంట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామా, స్టార్టింగ్ నుంచి? ఏమంటారు? చాట్‌జీపీటీ యూస్ చేయన్న. వద్దు, మనం కాపీ కొట్టకూడదు. జస్ట్ తెలుసుకోవచ్చు కానీ కాపీ పేస్ట్ చేయకూడదని నేను ఫీల్ అవుతున్నాను అంతే మురళీ బ్రో. సో ఏం చేద్దాం అంటే ఇది కామెంట్ చేద్దాం. ఓకే, మళ్ళీ రాద్దాం, మనకేం టైం ఉంది కదా, మనకేం దీనికి ఏం ప్లాగరిజం పడుతుంది బ్రో. లేదు, ప్లాగరిజం అని కాదు నేను చెప్పేది, అంటే మనం ఎందుకు, మనం చేద్దాం. ఓకే, లైక్ వీ కెన్ డూ ఇట్. మనకి ఇంకా టైం ఉందిగా, 44 మినిట్స్ ఉందిగా. వీల్ ట్రై, ఎలాగో ఒక క్వశ్చనే చేసేది మనము, అంతే కదా. ఇదేంది వెళ్ళిపోతుంది ఓ అని, 2 ఫింగర్స్ అన్న 3 ఫింగర్స్ లా ఫీల్ అయిపోతుంది. సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ నుంచి మొదలు పెడదాం. బ్రో ఐఎమ్ న్యూ టు కోడింగ్, టెల్ మీ టిప్స్ ఫర్ బిగినర్స్. బ్రో ప్రాక్టీస్ చేయ బ్రో, ఫుల్ ప్రాక్టీస్ చేసే. టిప్స్ ట్రిక్స్ ఏమి ఉండవు, ఫుల్ ప్రాక్టీస్ చేస్తే కూడా నేర్చుకుంటా. ఈరోజు నేను ఒక కొత్త విషయం నేర్చుకున్నా, ఫ్రంట్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అని, స్ట్రింగ్ని. కన్కాడ్ మన ఇంజనీర్స్ అడ్డా బ్రోనో శివ బ్రోనో చెప్పారు నాకు. డైలీ ప్రాక్టీస్ చేసే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకుంటాం, దానికి మించి ఏం లేదు. నీ రియల్ లైఫ్ ప్రాక్టీస్ కంటే ఏది నీకు ఎక్కువ కాదు. ఇవంటారు, ఇది షార్ట్ కట్స్ ఉండవు అనమాట దీనికి. ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి, ఇంట్రెస్ట్గా చేయాలి, అంతే. సో ఈరోజు ఇప్పుడు మనకి బ్రో ఇంకోటి చెప్పాడు, ఏమని, అరే యూస్ చేసి చేయొచ్చా అని చెప్పి. సో నేను మైండ్లో అది ఆలోచించి ఇప్పుడు నేను అరే యూస్ చేసి చేయొచ్చా అని చేసి చూస్తున్నా. ఓకే, సో ఇందులో మనం కాపీ చేయగలిగే కోడ్ ఏంటంటే ఇది చేయొచ్చు. సో మనకి డమ్మీ కూడా కావాలి, హ్యాష్ మ్యాప్ అవసరం లే. సో ఈ పాయింట్ వరకు మనం కాపీ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది కాపీ చేద్దాం. ఓకే, ఇవి తీసేద్దాం. సో నెక్స్ట్ ట్యాబ్ స్పేస్. ఓకే, సో డమ్మీ తీసుకున్న తర్వాత ఏం చేయొచ్చు, మనం క్యారెక్టర్ అరే క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో అరే, ఓకే, క్యారెక్టర్లో సి క్యాపిటలే కదా, ఒకసారి చూసి చెప్పండి గైస్, ఒకసారి చెప్పండి, సి క్యాపిటల్ ఉంటుందా స్మాల్ ఉంటుందా? ఒకసారి చెప్పండి నాకు. ఓకే, మీలో ఎవరన్నా ఐడియా ఉంటే నాకు చెప్పండి. ఓకే, సో దీన్ని నేను అరే అని అనుకుంటున్నా. అరే ఈక్వల్ టు న్యూ క్యార్ సైజ్ అనేది మనం 36 తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ డైరెక్ట్ మనం ఇలా రాయొచ్చు అనుకుంటా, ఇక్కడ మనం రాయొచ్చు. స్మాల్ అన్న ప్రింట్ కదా, స్మాల్ సి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అనుకుంటా కదా, క్యారెక్టర్ని ఇక్కడ మనం రాయొచ్చు, స్మాల్ అన్న ప్రిమిటివ్ కదా. ఓకే, సో మనం ఇక్కడ 0, అంటే సింగిల్ కోట్స్లో రాయాలనుకుంటా. ఓకే, సో 0, ఓకే, దీని బదులు మనం యాడ్ చేసుకుంటూనే పోదాంలే, క్యార్ ఆఫ్ 0 అని. మనకి ఇది రాదు ఇలా రాయడము. సో ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఈక్వల్ టు, ఇది కాదు, సింగిల్ తీసుకోవాలి, ఇంతే కదా. ఇప్పుడు ఇలా మొత్తం 36 కావాలి మనకి.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. అయ్యో కంట్రోల్ ఎంటర్ కొడతాంటే సబ్మిట్ అవుతుంది, అది ప్రాబ్లం. అది అదే అందుకే ఇందాక సబ్మిట్ అయింది. సో మనం చూసుకోండి, నొక్కేటప్పుడు చూసుకోండి, ప్రతి సబ్మిషన్కి మనకి వాల్యూ పాయింట్స్ ఏమైనా తగ్గుతుందేమో. నేను ఎన్ని రాస్తానని గుర్తులేదు, సో చేసుకుంటూ పోయా. సో ఇక్కడ ఒక్కొక్కటి 0 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏ, సారీ ఇక్కడ ఏ రాకూడదు అనుకుంటా, ఇక్కడ 10 11 సారీ 11. టైపింగ్ బాగా నేర్చుకోవాలి. 11 దేవుడా 12 13 14, అది మళ్ళీ రబ్ చేస్తున్నా, 15 16 17 18, ఓకే 19 20 21 22 23 24 25 26. ఓకే ఇప్పుడు మళ్ళీ చేయాలి. 25 సరిపోతుంది అన్న, ఎట్లా సరిపోతుంది, మనకి 09 కూడా కావాలి కదా, 36 ఉండాలి ఖచ్చితంగా. మురళి నువ్వు టెన్షన్ పడకు, చేద్దాం. మళ్ళీ నింటర్ కొట్టా నేను, అయ్యా ఇది ఊరికి ఎర్రర్లు వచ్చేస్తాయి అయ్యా. ఇది కీ బైండింగ్ మార్చడానికి కుదురుతుందా గైస్, మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి నాకు కొంచెం. 25 చాలు అన్న, లేదు లేదు మనం ఉట్టి ఆల్ఫాబెట్స్ కాదు, మనం ఇవి కూడా తీసుకోవాలి. మనకి వాడు టెస్ట్ కేసెస్ ఏమన్నా ఇంకా బిగ్ నెంబర్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇది జస్ట్ హెక్సాడెసిమల్ కాదు, హెక్సాట్రెసిమల్ కూడా ఉంది, ఓకేనా. సో అందుకు నేను చెప్పేది 31 32 33 34 35 అంతే చాలు. ఓకే స్మాల్ డిజిట్స్ 0. ఓకే మీ దగ్గర నుంచి ఓకే అలా చేయొచ్చు, ఇట్స్ ఎస్ ఖచ్చితంగా చేయొచ్చు, బట్ అది నాకు రాదనమాట. లైక్ అందుకే నేను రాయలేదు బ్రో, గోవింద్ బ్రో. నేను స్టార్టింగ్లో ట్రై చేసి అదే రాయడానికి, మళ్ళీ ఏమైనా రాంగ్ వెళ్తుందేమో అని. మీరు అదే డబుల్ కోట్స్ ఇచ్చారు, మనం రాసిన స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్ ఇవ్వాలి. డోంట్ ట్రై టు బీ స్మార్ట్, ఇఫ్ యూ ట్రై టు బీ స్మార్ట్ ఐ విల్ సెండ్ యూ టు ఓల్డ్ మార్ట్. ఐ మీన్ హట్ అవ్వద్దండి, ఇది జస్ట్ ఒక డైలాగ్ అంతే. లైక్ వైవా హర్ష అంటారు కదా, వాళ్ళ వీడియోస్తో అంతే. EFGHI దేవుడా JKL. ఎంతమందికి ఇలా ఈ మాన్యువల్ వర్క్ చిరాకు వస్తుందో చెప్పండి, నాకు కూడా ఇలా రాయాలంటే చిరాకు అనమాట. బట్ స్టిల్ ఆన్సర్ చేయాలంటే ఇది కావాలి. QRSTUVWXYZ. సో ఇప్పుడు మనం ఒక్కొక్క స్ట్రింగ్ని మనం చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ అపెండింగ్ జరగాలి. సేమ్ ఇందులో ఉన్న లాజిక్ అయితే ఇంకా మనం జస్ట్ ఇటు పుట్టు బదులు మనం జస్ట్ అపెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో హ్యాష్ మ్యాప్ లేదు, స్ట్రింగ్ బిల్డర్ కావాలి. ఓకే స్ట్రింగ్ బిల్డర్ కావాలి ఖచ్చితంగా. సో దీని తర్వాత స్ట్రింగ్ బిల్డర్ గెట్ చేయాలి. స్టిల్ ఏంటిది, ఓకే ఈ ఏమంటారు గ్రాఫికల్ ట్యాబ్, ఇది రెండు ఒకేసారి యూస్ చేస్తుంటే కొన్నిసార్లు పని చేయట్లేదు. సో ఈ కోడ్ అలాగే ఉంటుంది అనుకుంటా. వైల్ డమ్మీ అనేది ఇన్సర్ట్ చేయకూడదు మనం. ఎలా చేయాలి ఇది, అపెండే కదా, సేమ్ ఇదే. ఏమంటే మనం ఇక్కడ కోడ్ రాసుకోవచ్చు, ఓకే మార్చుకోవచ్చు, ఇదే సేమ్ ఇంతే కోడ్ ఇంతే. ఈ కోడ్ని మనం కొంచెం లైట్గా చేంజ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి కమెంట్ రిమూవ్ చేయొచ్చు, ఓకే రిమూవ్ అయింది. సో ఇక్కడ మనం ఆర్ఈఎస్ ఇన్సర్ట్ 0 హెచ్టిఎం కాకుండా మనం హెచ్ఎం ఆఫ్ డమ్మీ %16 ఇంతే కదా గైస్, ఇంతే అనుకుంటా. ఇక్కడ కూడా డమ్మీ N3, ఓకే నెక్స్ట్ లెంత్ తీసుకుంటాం
లెంత్ ఆఫ్ ఆర్ఈఎస్ సేమ్ అదే. ఏమంటే ఇక్కడ గెట్ చేసేటప్పుడు ఏం లేదు, హ్యాష్ మ్యాప్ బదులు మనం ఇది అరే యూస్ చేస్తున్నాం అంతే, సింపుల్. ఓకే, అని ఏమి ఇందులో మ్యాజిక్ ఏం లేదు. ఇక హెచ్ఎం కాదనుకోండి, ఏఆర్ఆర్. మనం క్యారెక్టర్ అరే కదా తీసుకుంది, ఏఆర్ఆర్ అది. సో ఇక్కడ కూడా మనం అయితే ఇప్పుడు కింద ఏఆర్ఆర్, ఇక్కడ ఏంది ఇది డాట్ లెంత్, ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ డమ్మీ పర్సంటేజ్ 36, ఇది క్లోజ్ చేస్తే చాలు. సో ఇది రన్ అవుతుందని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, ఇన్సర్ట్ డన్. ఓకే, పక్కన ఇంకోటి పెట్టాలి. ఇక్కడ క్లోజింగ్ ఇచ్చేస్తే అయిపోద్ది. సో ఇది ఇది రన్ అయితే మనం ఏం చేద్దాము, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, వెళ్ళి తిందాం. మనం అనుకున్న టాస్క్ అయితే అయిపోయింది కాబట్టి A91P1. సో 510100. ఓకే బ్రో, లీడ్ కోడ్లో ఎన్ని క్వశ్చన్స్ చేసావు బ్రో? 200 పైన చేసావు బ్రో. లైక్ లెక్క పెట్టలేదు లీడ్ కోడ్ అని, లేకంటే ఏమంటారు, ఇంకా చాలా చేశాను. ఇప్పుడు ఇది ఇలాగే వెళ్ళిపోవచ్చా? మనం ఏం చేయాలి, ఎలా స్టాప్ చేయాలి? ఎవరికైనా ఐడియా ఉందా? స్టాప్ ఎలా చేయాలి ఇది? నాకు చాలు, నేను ఒక క్వశ్చన్ చేసే చాలు, నాకు అవసరం లేదు నాకు ఇంకా. వాము, వీళ్ళెవరు అప్పుడే స్టార్టింగ్లోనే 20-20 గొప్ప వాళ్ళండి, గొప్ప గొప్ప కట్టుబాట్లు. ఓకే, సో నేను ఇలాగ వెళ్ళిపోవచ్చా? సబ్మిట్. చూసారంటే ఒకటి రెండు సబ్మిట్స్, ఒకటి మనం హ్యాష్ మ్యాప్తో చేసాం, ఒకటి అరేతో చేసాం. ఐఎమ్ హ్యాపీ, ఈరోజుకి చాలు, సాధించేసా. సో జస్ట్ ఒక 2 minutes నేను, ఐ మీన్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. లీడ్ కోడ్ అడిగారు కదా బ్రో, చూపిస్తాను లీడ్ కోడ్. పర్లేదు బ్రో, బాగానే సాల్వ్ చేశాను. లైక్ లీడ్ కోడ్ అని, హ్యాకర్ ర్యాంక్ అని, అంటే గుర్తు పెట్టుకోలేదు. ఒక 200 పైన చేశాను, ఇప్పుడు 300 అయింటుందేమో రీసెంట్లీ చేసిన ప్రాబ్లమ్స్తో కలిపి. అదిగో బ్రో 243. ఇది కూడా నాకు ఆల్రెడీ ఒక్క కంటెస్టెంటే చేశాను, అందులో కూడా ఒకటి ఏదో చేసినట్టు నాకు గుర్తులేదు, ఏం చేశాను గుర్తులేదు బ్రో. 31 మేము ఉన్నారు బ్రో లైవ్లో. బ్రో ఏమో బ్రో, అది మెల్లగా పెరుక్కుంటూ పోతుంది, ఎంత మీ అభిమానం అది. సో ఇదిగోండి, అప్పట్లో స్టార్టింగ్ ఇక్కడ మొదలుపెట్టా బ్రో. మళ్ళీ ఏంటంటే సడన్గా ఏమంటారు, ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, నెల రోజులు చేస్తా, మళ్ళీ ఏదో హాలిడేస్ అదే ఏదో వస్తుంది, మొత్తం వదిలేస్తా, మళ్ళీ పట్టుకుంటా, మళ్ళీ వదిలేస్తా, మళ్ళీ పట్టుకుంటా, మళ్ళీ వదిలేస్తా. ఇదే పరిస్థితి డైలీ, అంతే డైలీ వచ్చేది. ఐ మీన్ ఒక నెల రోజులు బాగా వెళ్ళేది, మళ్ళీ నెల రోజులు వదిలేది, నెల రోజులు వెళ్ళేది, నెల రోజులు వదిలేది, అట్టే ఉంది నా పరిస్థితి అది. సరే మరి, ఏ కాలేజ్? నా గీతాంజలి బ్రో, నెల్లూరు. ఇన్ విచ్ ఇయర్ బ్రో యు ఆర్ కరెంట్లీ స్టడీయింగ్ బ్రో? 3rd ఇయర్కి వెళ్తున్నా బ్రో. రేపు నెక్స్ట్ మండే స్టార్ట్ అవుతాయి క్లాసెస్. నెక్స్ట్ సండే తర్వాత మండే ఉంది కదా, మండే రోజు స్టార్ట్ అవుతాయి. రేపు పొద్దున్న 8 o'clock ఎవరు వస్తారు చెప్పండి, చేతులు ఎత్తండి. రేపు పొద్దున్న కూడా చేసేద్దాం అయితే. సో ఇప్పుడే రిజిస్టర్ అవుతాను, అందులో కూడా ఒక క్వశ్చన్ చేద్దాం. ఎక్కువ వద్దు మనకి, మన అయినంత వరకు ఫోకస్ పెట్టుకొని వెళ్ళిపోదాం అంతే. మనం ఎక్కువ వద్దు మనకి. యూజింగ్ జావా అన్న, దిస్ ఇస్ డిఎస్ఏ. రేపు పైథాన్లో చేద్దాం. ఓకే, ఈరోజు జావాలో చేసాం కదా, రేపు పైథాన్లో చేద్దాం. ఓకే, సో నేను పైథాన్ కూడా నేర్చుకోవాలి కాబట్టి పైథాన్లో చేద్దాం రేపు. ఓకే బ్రో, ఏ డే ఆఫ్ యువర్ లైఫ్ చెప్పు బ్రో, మార్నింగ్ నుండి ఏం చేస్తావు బ్రో? డే ఆఫ్ యువర్ లైఫ్ ఏం చేస్తాను బ్రో? ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు మండే నుంచి ఎలా ఉంటుందంటే, జిమ్ జాయిన్ అవుతున్నా. సో నేనేమనుకుంటున్నానంటే 6కి స్టార్ట్ అయ్యి, అంటే 6కి లేచి ఫేస్ వాష్ లేదా బ్రష్ చేసుకొని 6:30కి జిమ్కి వెళ్ళిపోవాలి. 7:30 వరకు జిమ్, బాడీ అనేది ఇంపార్టెంట్ అనమాట, కొంచెం కండలు వస్తే బాగుంటుందని. సో జిమ్ తర్వాత 7:30 నుంచి 8:30 వరకు రెడీ అయిపోయి, 1 అవర్లో రెడీ అయిపోయి 8:30 to 9 లోపల కాలేజ్ వెళ్ళిపోవాలి. 9కి అంటే ట్రావెలింగ్, హాఫ్ అన్ అవర్ ట్రావెలింగ్కి వెళ్ళిపోద్ది. 9 తర్వాత మళ్ళీ 4:30కి వదులుతారు కాలేజ్. సో రావడానికి 5 వేసుకోండి, హాఫ్ అన్ అవర్ జర్నీ 5 వేసుకోండి. 1 అవర్ నాకు రెస్ట్కి లేదా ఏదైనా వర్క్ అనుకోండి. 6 తర్వాత 7కి స్ట్రీమ్ అనుకుంటున్నా, 7 to 8 o'clock స్ట్రీము. సో ఈ 1 అవర్ ఏదర్ కుకింగ్ కానీ, లేదంటే మనకు కావాల్సిన డైలీ నీడ్స్, లేదా వాషింగ్ క్లోత్స్, ఇల్లు, సో అది. సో తర్వాత 8 నుంచి 10 వరకు గేట్కి సంబంధించి వీడియో రికార్డింగ్స్ కానీ, లేదంటే వీలైతే స్ట్రీమింగ్ కానీ ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకుంటున్నా. 10కి నిద్రపోతే మళ్ళీ పొద్దున్నే 6కి లేసేయాలి.
ఇది నేను అనుకుంది. ఫాలో అవుతానో లేదో తెలీదు. ఓకే. మీరు డైలీ లైవ్‌కి వస్తే చెప్తాననమాట. బ్రో ఫాలో అయ్యావా అంటే అప్పుడు చెప్తా. ఫాలో అయ్యా బ్రో. లేదు లేదు బ్రో అని. బట్ ప్లాన్ అయితే ఇది. చూడ్డానికి బావుంది. సెట్ అవ్వచ్చు. ఏమంటే మనం తెలీదు గదా! ఎప్పుడు ఎలా మూడ్ ఉంటదో. ఇది ప్లాన్ బ్రో. బానే ఉందా? కాలేజ్‌లో నాకు టైం దొరుకుతది ఎక్కువ. యాక్చువల్లీ కాలేజ్‌లో మనం కావాలంటే నేను క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం, డీఎస్ఏ చేసుకోవడం చేసుకోవచ్చు. లైక్ ఎగ్జామ్‌కి 1 వీక్ ముందు చదువుకున్నా కూడా పాస్ అయిపోవచ్చు ఎగ్జామ్‌లో. మొన్నే రిజల్ట్స్ వచ్చాయి. 8.2 వచ్చింది సీజీపీఏ. ఏం చదవలే నేను. ఎగ్జామ్‌కి వారం రోజుల ముందు చదివా. యెస్ చేస్తున్నా బ్రో. మురళి బ్రో. ఆల్రెడీ మన దాంట్లో వీడియో కూడా ఉంది. నువ్వు చూడట్లేదా ఏంటి? నువ్వు అటెంప్ట్ చేస్తున్నావు అని అడుగుతున్నావు. వీడియోస్ చేస్తున్నా, టీచ్ చేస్తున్నా నేను. నేను నేర్చుకుంటూ నాకొచ్చింది మీకు ఐ మీన్ షేర్ చేస్తున్నా ఈ ఛానెల్‌లో. చూపిస్తా చూడు ఇందులో. మన దగ్గర ప్లే లిస్ట్ కూడా ఉంది. ఆల్రెడీ ఇదిగో 2 అవర్స్ ఐ మీన్ ఓఎస్ మీద వీడియోస్ కూడా చేశాను నేను. పార్ట్ 2, పార్ట్ 1 అని 2 ఉన్నాయి. సో 12 అవర్స్‌లో ఒకటి అయిపోయేటట్టు. బ్రో డీఎస్ఏ ఎలా స్టార్ట్ చేసావు? బ్రో అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఐ మీన్ చిన్నప్పుడు కాదు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో స్టార్ట్ చేశా బ్రో. గుర్తులేదు. అదే ఏమంటారు స్టార్ట్ చేయాలి బ్రో. స్టార్ట్ చేస్తే అదే వచ్చేస్తది. స్టార్ట్ చేసి కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయాలి రోజు. ఓకేనా? బ్రో నీకు తెలిసిన సీజీపీఏ 9.2 ఉంది బ్రో. నో స్కిల్స్ మ్యాటర్. బ్రో సీజీపీఏ దేనికి పనికిరాదు బ్రో. నేను నిజం చెప్తున్నా. సీజీపీఏ 8 అబోవ్ గాని, 7 అబోవ్ గాని మెయింటైన్ చేసుకొని స్కిల్స్ పెంచుకోండి బ్రో. ఎవరైతే లైక్ కోడింగ్ సైడ్ రావాలనుకుంటున్నారో కోడింగ్ స్కిల్స్ నేర్చుకోండి. సీజీపీఏ ఎవడు అడగదు అంతగా. ఇది మంచి మంచి కాలేజ్ అయితే ఐఐటీయో లేకంటే లైక్ ఎన్ఐటీస్ అయితే అడుగుతారు కానీ ఇందులో ఎందుకు అడుగుతారు బ్రో? పీఓటీడీ చేద్దాం ఈజీ. పీఓటీడీ అంటే ఏంటి బ్రో? అది నాకు తెలియదు అది. నువ్వు ప్రతిసారి పీఓటీడీ అంటున్నావు అంటే ఏంటో నాకు చెప్పు ఒకసారి. పీఓటీడీ లీడ్ కోడ్లో పీఓటీడీ చేద్దాం బ్రో. పీఓటీడీయా అంటే బ్రో అపార్ట్ డిఎస్సి ఇంకో స్కిల్ ఏం చెప్దాం అనుకుంటున్నావు? అదే గేట్ బ్రో. ఇప్పుడు జిమ్ అంటే ఫిజికల్ పెరుగుతుంది. కుకింగ్ చేస్తున్నా. కుకింగ్ స్కిల్ డిఎస్సి. ఇంకా ఏఐ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో అంతే. డిఎస్ఏ చాలు. అంటే మనకి ప్రాబ్లమ్ ఆఫ్ ద డే. ఓకే. అది నేను అది చేయను. ప్రాబ్లమ్ ఆఫ్ ద డే నేను చేయను. ఇక్కడ ఇది ఫైర్ సింబల్ కదా, స్ట్రీక్ కోసం చేస్తారు. నేను చేయను. నేను ఇదన్నీ కాపీ పేస్టే చేస్తా కావాలంటే. ఇవి అవ్వదు బ్రో. ఇవి అవ్వదు మన వల్ల అవ్వవు. ఇదేంటంటే కొన్నిసార్లు ఈజీ ఇస్తారు, కొన్నిసార్లు హార్డ్ ఇస్తారు. ఓకే. దాని మీద మళ్ళీ టైం స్పెండ్ చేసి అదొద్దు. అదంతా మనకొద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్లు మనకు రావు. ఇంటర్వ్యూలో అడగరు. ఎందుకు ఇది ఇంత ముందు స్ట్రైవర్ షీట్ కంప్లీట్ చేసా కావాలంటే పీఓటీడీ చేద్దాం. ఓకే. నీకు ఏమంటారు ఇక్కడ ఇది చూడ్డు. ఇందులో నేను నువ్వు ఇది చూసి నేను పీఓటీడీ చేశాను అనుకుంటున్నావు. నేను జస్ట్ కాపీ పేస్ట్ చేశా. ఆ రోజు పీఓటీడీ కాపీ పేస్ట్ చేసి నేను ఏంటి టాప్ 150 ఇంటర్వ్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి సాల్వ్ చేసా ఇక్కడ. ఇక్కడ ఒక్కొక్క స్టార్ అంటే పీఓటీడీ కాదు. టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేశానని ఆ డే మొత్తం కూర్చొని అలా అనమాట. ఆ మార్కింగ్ కోసమని నేను పీఓటీడీ చేశా. ఈరోజు నేను కూర్చొని ఒక క్వశ్చన్ చేశాను ఇంటర్వ్యూ ప్రాబ్లము. డైలీ ఒక క్వశ్చనే పెట్టుకున్న టార్గెట్. క్లీన్గా స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేశా. అర్థమైందా? అప్పుడు ఈ మార్క్ చేసుకున్నా. పీఓటీడీ చేయడం వల్ల కాదు. పీఓటీడీ జస్ట్ కాపీ పేస్ట్ చేశా. టాప్ 150 ఇంటర్వ్యూ ప్రాబ్లమ్స్లో వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ చేశాను నేను. ఓకేనా? చేసినప్పుడు ఈ మార్క్ వేసుకున్నా. అందుకే ఇంకా మొత్తం పూర్తి మార్క్ రాలే. ఇక్కడ చూసారంటే మీరు ప్రాబ్లమ్స్కి వెళ్తే మీకు టాప్ 150 ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను డిఎస్ఏ స్టార్ట్ చేసింది టాప్ 150 ప్రాబ్లమ్స్తోనే. థియరీ అయిపోగానే ఇక్కడ ఉంటాయి. ఇక్కడెక్కడో ఉంటుంది. లీడ్ కూడా ఇది కాదు, ఇది అనుకుంటా. ఇదేనా క్రాష్ కోర్స్? ఇది కాదు. ఫ్రీగానే ఉంటుంది టాప్ 150 అని ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇది ఇది నేను చేసింది. ఇక్కడ టిక్ మార్కులు ఉంటాయి చూడండి. అర్థమైందా? ఇలా ఇవి చేసింది నేను. ఓకేనా బ్రో? నేను డైలీ ఒక క్వశ్చన్ చేస్తూ ఉంటా. ఏదర్ పీఓడి వస్తే చేస్తా, లేకపోతే నార్మల్గా నేర్చుకుంటా టాపిక్స్ నుంచి చేస్తా. అది చాలా మేలు బ్రో మురళి బ్రో. సో ఓకే గైస్, ఏమంటారు టైం అయింది, 9 అయిపోయింది. ఐ షుడ్ గో. ఓకే. సో మళ్ళీ రేపు పొద్దున్న 8 o'clock. ఓకే. రేపు పొద్దున్న 8 o'clock కలుద్దాం. ఖచ్చితంగా చేద్దాం. ఓకే. సాల్వ్ చేద్దాం. రేపటి కూడా రిజిస్టర్ అయ్యాను. పొద్దున్నే నేను కావాలంటే 7కి లేస్తాను. లేచి మొత్తం సెటప్ చేస్తా. ఒక 1 hour ముందే వస్తాను. మాట్లాడుకుందాం. బాగా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి. ఓకే. బ్రో స్ట్రైవర్షి ఎలా స్టార్ట్ చేసావో చెప్పు. బ్రో స్టార్ట్ లేదు బ్రో. లైక్ డైరెక్ట్ స్టార్ట్ చేసేసా. అంటే యూట్యూబ్లో చూసా స్ట్రైవర్షి చేయమన్నారు. ఆ రోజు ఒకరోజు మిద్దిపైకి వెళ్ళి నడిచాను అనమాట. ఏంటి లైఫ్ ఇట్ అయిపోయింది. ఏదో ఒకటి చేయాలి.
సో ఇప్పుడు నాకు జాబ్ కావాలి, గూగుల్‌లో జాబ్ కావాలంటే ఏం చేయాలంటే డీఎస్సీ అన్నారు. కూర్చున్నా. డీఎస్సీ నేర్చుకోవడానికి నాకు ప్రాబ్లమ్స్ కావాలన్నా. అర్థమైందా? అప్పుడు నాకు స్ట్రైవర్ షీట్ వచ్చింది వీడియో. క్వెషన్‌లు 450 ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఉండే ప్రతి క్వెషన్ ఉందన్నాడు. కూర్చొని మొదలుపెట్టా. నేను ఒకటే డిసైడ్ అయ్యా రోజుకి ఒక క్వెషన్ చేయాలని. స్టెప్ 6 వరకేమో అయినాయి. అంటే స్ట్రైవర్ షీట్‌లో స్టెప్ 6 వరకు చేశాను. బట్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చేసింది. 1 మంత్ గ్యాప్ వచ్చేసింది. ఈ ఎగ్జామ్స్ వల్ల, కాలేజ్ ఎగ్జామ్స్ వల్ల నాకు స్టెప్ 6 వరకేమో చేశాను. మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఎగ్జామ్స్ వల్ల గ్యాప్. 8 AM బ్రో. పొద్దున్న 8 AM సండే. ఓకేనా? సో, అప్పుడు ఏమంటారు లైక్ ఇంకా నాకేమనిపించిందంటే ఇలా అయితే కుదరదు. మనం డైలీ ప్రాక్టీస్ చేయాలంటే ఏదో ఒక మనకి మోటివేషన్ కావాలి కదా! ఒక కమ్యూనిటీ చేద్దాం. నాలా కష్టపడే వాళ్ళు గాని, లేకంటే ఎవరికైతే గోల్ ఉంటదో డీఎస్సీ నేర్చుకోవాలని, యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పి న్యూ ఇయర్ రోజు స్టార్ట్ చేశా. ఆగస్ట్‌లో ఏడియో వస్తే, ఆగస్ట్‌లో స్టార్ట్ చేశా. ఏది సాల్వ్ చేయడం ఇవన్నీ. సో, ఆగస్ట్ నుంచి ఒక 2 మంత్స్ చేశాను వరుస కంటిన్యూయస్‌గా స్టెప్ 6 వరకేమో వచ్చాను. తర్వాత న్యూ ఇయర్ రోజు స్టార్ట్ అనుకున్నా. ఇలా అయితే కుదరదు. మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి న్యూ ఇయర్ రోజు ఛానెల్ స్టార్ట్ చేసి జావాతో మొదలుపెట్టి తర్వాత డీఎస్సీ చేసి ఇప్పుడు ఇక్కడ ఉందన్నమాట. ప్రస్తుతానికి ఇలా ఉంది ఛానెల్. అది. బ్రో 1 మంత్‌లో బీటెక్‌లో జాయిన్ అవుతున్నా. ఏమన్నా టిప్స్ కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? అండ్ ఎనీ మిస్టేక్స్ టు అవాయిడ్? బ్రో నువ్వు డైరెక్ట్ కోడింగ్‌కెళ్ళొద్దు సిద్ధు బ్రో. నేను చెప్తున్నా. ముందు నువ్వు ప్రతి డొమైన్‌లోకి వెళ్ళిపో. గేమింగ్ ఉంది నీకు డొమైను. ఓకే. నీకు డీఎస్ఏ ఉంది. వెబ్ డెవలప్‌మెంట్ ఉంది. నీకు ఇంకా ఏమంటారు సైబర్ సెక్యూరిటీ ఉంది. నీకు ఖాళీ లైనక్స్ నేర్చుకో సైబర్ సెక్యూరిటీకి. నా ఫస్ట్ ఇయర్ మొత్తం నేను ఏది పడితే అదంతా గెలికేసా. నేను గేమ్ తయారు చేసా. సైబర్ సెక్యూరిటీ ఖాళీ లైనక్స్ ఎక్కించి ఏదేదో చేసేసా. ఫిషింగ్ అని అవి ఇవి ఫ్రెండ్స్ అకౌంట్లు ఏమంటారు ఫేక్ వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసి పాస్వర్డ్ తీసుకొని చేసా. నెక్స్ట్ డేటా సైన్స్ నేర్చుకున్నా. అంటే డేటా సైన్స్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తారు? ఏఐ ఏఐ ఏమన్నా నాకు ఐ మీన్ నేనేమన్నా చేసుకోగలనా అని చెప్పి ఏఐ ఇట్లకి దూరినాక కొన్ని రోజులు. అలా ఫస్ట్ ఇయర్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చెయి. బట్ సి లాంగ్వేజ్ నేర్చుకో బాగా. సి లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకో. రిమైనింగ్ అంతా నీ ఇష్టం. ఓకేనా? ఇది నా సజెషన్. నేను చేస్తున్నా బ్రో ఎవ్రీడే కానీ ప్రాబ్లమ్స్ ఓన్‌గా చేయలేకపోతున్నా. బ్రో స్టార్టింగ్‌లో అవ్వవు బ్రో. నేను కూడా స్టార్టింగ్‌లో అవ్వలే. నేను 1 ఇయర్ చేశా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం చేశాను కాబట్టి ఇప్పుడు చేయగలుగుతున్నా. నువ్వు కూడా చెయ్యి 2 ఇయర్స్ చెయ్యి వస్తది. రాదంటే ఏముండదు. అన్న నా ఐడియాలజీ ఏంటంటే డైరెక్ట్‌గా లీడ్ కోడ్‌లో ఎవరు చేయలేరు. అంటిల్ ఆర్ అన్లెస్ మనకు కొన్ని మోడల్స్ ఆర్ ప్యాటర్న్స్ అవేర్‌నెస్ కరెక్ట్. మురళీ బ్రో చెప్పింది కరెక్ట్. డైరెక్ట్ లీడ్ కోడ్‌లో చేయొద్దండి. నేను అది జావాలో 100 క్వెషన్స్ ఉన్నాయి. ముందు అవి చేయండి. చాలా ఈజీగా ఉన్నాయి. చిన్న చిన్న క్వెషన్స్ స్వాపింగ్ ఎలాగా? రివర్స్ ఎలాగా? ఓకేనా? అవి నేర్చుకోండి. అంటే బేసిక్స్ నేర్చుకుంటే ఆ బేసిక్స్ మీద ఇవి ఇవి లీడ్ కోడ్ చేయొచ్చనమాట. లీడ్ కోడ్‌లో ఈజీ ప్రాబ్లమ్ ఎప్పుడు ఈజీగా ఉండదు. ఇందాక మీరు చూసారుగా ఈజీ ప్రాబ్లమ్ ఎంత కష్టంగా ఉందో. ఓకేనా? మురళి బ్రో ఆల్రెడీ చదివాను. మళ్ళీ స్పామ్ చేయకు. ఓకేనా? స్పామ్ పీకేస్తా నేను. బ్రో స్ట్రైవర్ షీట్ ఎలా చేస్తావో చెప్పు బ్రో. అంటే డైరెక్ట్ వీడియో చూస్తావా? లేదా 30 మినిట్స్ ట్రై చేసి అదే బ్రో సేమ్. ట్రై చేస్తాను. రాకపోతే సొల్యూషన్ చూస్తాను. మొన్న కూడా ఒక ప్రాబ్లమ్ లాగంటే 2 డేస్ ట్రై చేశా. థర్డ్ డే వీడియో చూసి ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పా. ఓకేనా? సేమ్ అంతే. అందరూ సి బదులు ఫస్ట్ పైథాన్ నేర్చుకో అంటారు బ్రో. బ్రో మీకు కాలేజ్ సెమ్ ఎగ్జామ్స్‌లో పైథాన్ ఉంటే పైథాన్ నేర్చుకో ఫస్ట్ ఇయర్‌లో. లేదు సి ఉంటే సి నేర్చుకో. సి ఉంటది అందరికి. ఓకేనా? సరే బ్రో. బాయ్ బాయ్. ఓకేనా? రేపు కలుద్దాం. ఓకే. మీకు ఏమేమి డౌట్స్ ఉన్నా రేపు పొద్దున్న 8:00 కలుద్దాం. ఓకే.